బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ విచారణ చేపట్టబోతున్నారు. విచారణ షెడ్యూల్ విడుదల చేశారు అసెంబ్లీ కార్యదర్శి. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 1 వరకు ఇరు వర్గాలతో స్పీకర్ చర్చలు జరపబోతున్నారు. ఇరు వర్గాల లాయర్ల సమక్షంలో వాదనలు వినబోతున్నారు స్పీకర్ ప్రసాద్. కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ టి ప్రకాష్ గౌడ్, చింతా ప్రభాకర్ వర్సెస్ కాలే యాదయ్య, గూడెం మహుపాల్ రెడ్డి, అలాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కౌశిక్ రెడ్డి వర్సెస్ కడియం శ్రీహరి, దానం నాగేందర్, ఇలా గ్రూప్స్ వైజ్గా పిలిచి అంటే ఎవరెవరి మీద కంప్లైంట్ చేశారో వాళ్ళని వాళ్ళ లాయర్స్ని కూర్చోపెట్టి విచారించబోతున్నారు. దీనికి సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు. షెడ్యూల్ విడుదలకు ముందు స్పీకర్తో పార్టీ మారిన ఎమ్మెల్యేలు భేటీ కూడా జరుగుతుంది. గతంలో స్పీకర్ నోటీసులకు వివరణ ఇవ్వని నేపథ్యంలో కడియం శ్రీహరి, దానం వీరిద్దరికి సంబంధించి ఏం చర్యలు తీసుకోబోతున్నారనేది చాలా కీలకంగా మారింది. ఈ నెల 30 వరకు వివరణ ఇస్తారంటూ సమావేశంలో కడియం చెప్పారు. సెప్టెంబర్ 30న కడియం రాజీనామా చేస్తారనే ప్రచారం మరోవైపు జరుగుతుంది. ఈ మధ్య కాలంలో కడియం చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనకు తెలిసిందే. నేను గతంలో చెప్పినట్లుగానే ఇవే నా చివరి ఎన్నికలు, ఇక నేను పోటీ చేయను అని చెప్పి ఆయన క్లియర్గా వ్యాఖ్యలు చేశారు. కాకపోతే గతంలో జరిగినటువంటి ఎన్నికలనే చివరి ఎన్నికలుగా ఆయన చెప్తున్నారా, లేకపోతే నెక్స్ట్ ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజీనామా చేసిన తర్వాత జరగబోయే బై ఎలక్షన్స్ని ఆయన చివరి ఎన్నికలుగా చెప్పబోతున్నారా అనేది కొంత అర్థం కాని విషయం. ఆయన అంత క్లియర్గా ఆ విషయంలో చెప్పలేదు. కానీ ఇవే నా చివరి ఎన్నికలు, గతంలో నేను చెప్పిన మాట మీద నేను నిలబడతాను అంటూ కడియం చెప్పారు. మరోవైపు విచారణ జరగబోతున్న సందర్భంగా ఎవరు ఏం సమాధానం చెప్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. తర్వాత ఏం చర్యలు ఉండబోతున్నాయనేది కూడా చాలా ఉత్కంఠను కలిగిస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది చెప్పినటువంటి సమాధానాలు ఒక రకంగా ప్రజల్ని పార్టీలను కూడా నోళ్లు వెళ్ళబెట్టేలా చేశాయి. ఆ సమాధానాలు విన్నవాళ్ళు ఒక రకంగా ఆశ్చర్యపోయారని చెప్పాలి. ఎందుకంటే సీఎం గారు ఏదో కండువా కప్పుతుంటే ఆయన ఫీల్ అవుతారని మేము కప్పుకున్నామని, లేదంటే 3 రంగులు ఉన్నాయి కాబట్టి జాతీయ జెండాను పోలి ఉంది కాబట్టి మేము ఆ కండువా వేసుకున్నామంటూ, అది కాంగ్రెస్ కండువా అని తమకు తెలియదంటూ నాయకులు చెప్పినటువంటి మాటలకి ఫ్యూజులు ఎగిరిపోయాయి ఒక్కొక్కరికి. ఇప్పుడు మరి విచారణ సందర్భంగా ఏం చెప్పబోతున్నారు క్లియర్గా మనకు తెలిసిందే. స్పీకర్ వారందరినీ కూర్చోబెట్టి మాట్లాడతారు. మీరు పార్టీ మారారా, ఎవరెవరైతే కంప్లైంట్ ఇచ్చారో పార్టీ మారారు అని ఎవరెవరి కంప్లైంట్స్ ఇచ్చారో వాళ్ళని కూర్చోబెట్టి పార్టీ మారారు అనడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి, పార్టీ మారలేదని మీరు చెప్తున్నారు కాబట్టి పార్టీ మారలేదు అనడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అనేది క్లియర్గా అడగబోతున్నారు. ఈ నేపథ్యంలో సంజయ్ వర్సెస్ టి ప్రకాష్ గౌడ్ ఒకసారి విచారణ ఉండబోతుంది. వారిని కూర్చోబెట్టి విచారిస్తారు. అట్ ది సేమ్ టైం వాళ్ళ లాయర్ కూడా అక్కడ ఉంటారు. చింతా ప్రభాకర్, అలాగే కాలే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, వీళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి ఒకసారి విచారిస్తారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కూర్చోబెట్టి ఒకసారి విచారిస్తారు. కౌశిక్ రెడ్డిని, అలాగే మరోవైపు కడియం శ్రీహరి, దానం నాగేందర్ని విచారించబోతున్నారు. దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా విడుదల చేశారు. కాబట్టి విచారణ సందర్భంగా ఎవరేం చెప్పబోతున్నారు, ఇప్పటికే పార్టీ మారారా లేదా అనేది స్పీకర్ అడిగినటువంటి ప్రశ్నకు ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి సమాధానంతో ఫ్యూజులు ఎగిరిపోయాయి నిజం చెప్పాలంటే. ఈ నేపథ్యంలో ప్రజలకి అర్థం కాలేదు, బీఆర్ఎస్ కూడా నానా తంటాలు పడాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. కోర్టుకు కూడా ఇప్పుడు అదే సమాధానాలు వెళ్ళేటువంటి పరిస్థితి. న్యాయస్థానం వద్దకు ఆల్రెడీ ఇష్యూ వెళ్ళింది కాబట్టి రేపు స్పీకర్ ముందు ఏం సమాధానం చెప్పబోతున్నారు, మరి ఈ సమాధానాల తర్వాత స్పీకర్ ఏం చర్యలు తీసుకోబోతున్నారు దీని మీద అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. మధు జాయిన్ అవుతున్నారు. మధు, 2 విషయాలు. ఒకటి, ఓవైపు స్పీకర్ దగ్గర ఏం సమాధానాలు చెప్తారు అనేది ఒకటి. ఎందుకంటే మొన్న చెప్పినటువంటి సమాధానాలే చాలా వింతగా అనిపించాయి. కొంతమంది నవ్వుకున్నారు కూడా ఆ సమాధానాలు విని. మరోవైపు కడియం చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన రాజీనామా చేయబోతున్నారు అంటూ పెద్ద చర్చ జరుగుతోంది. సో ఈ 2 విషయాలని మనం ఎలా చూడవచ్చు, జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే ఏం జరిగే అవకాశం ఉంది? ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇస్తే దాంట్లో రెస్పాండ్ అయ్యి ఆన్సర్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలు 8 మంది. 2 ఇవ్వలేదు. ఒకరు కడియం శ్రీహర్ అయితే మరొకరు దానం నాగేందర్. దానం నాగేందర్ నిన్న స్పీకర్ తో భేటీ అయ్యారు. భేటీ అయిన సందర్భంలో 30 వరకు వివరణ ఇస్తానని, అంటే 30వ తారీఖు రోజు వివరణ ఇస్తారు. 30 తర్వాత ఇప్పుడే వివరణ ఇచ్చారు కాబట్టి మళ్ళీ దాన్ని స్పీకర్ పరిశీలనలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో 8 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇస్తే వాటిపైన రెస్పాండ్ అవ్వడానికి స్పీకర్ దాదాపు ఒక 10 రోజులు పైగా సమయం తీసుకున్నారు. 10 రోజుల తర్వాత చివరి రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ఫిరాయింపుల పైన కోర్టుకు వెళ్లారో ఆక్షేపణ చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ ఎల్పీకి సంబంధించినటువంటి నాయకులు. వాళ్లను
వాళ్ళ వివరణ కూడా కోరారు. దీనిపైన మీ రెస్పాన్స్ ఏంటి అని వాళ్ళు వివరణ ఇచ్చారు, మరిన్ని ఆధారాలు సమర్పిస్తూ. తర్వాత నిన్న కొంతమందితో భేటీ అయ్యారు. నిన్న కడియం శ్రీహరి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్ ఇట్లా వీళ్ళతో భేటీ అయినటువంటి సందర్భం కనపడింది నిన్న. వాళ్ళు నిన్న కడియం శ్రీహరి 30 వరకు వివరణ ఇస్తానని చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. అయితే రోజువారీగా 29 నుంచి అక్టోబర్ 1 వరకు అంటే వరుసగా 3 రోజులు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో భేటీ కొనసాగుంది. ఇరు వర్గాల లాయర్ల సమక్షంలో వాదనలు వినేటువంటి అవకాశానికి స్పీకర్ అవకాశం కల్పించారు. వీరందరూ కూడా కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ టి ప్రకాష్ గౌడ్ ఇద్దరు సమక్షంలో ఈ లాయర్ల తరఫున వీరి వివరణ, వారి వివరణ, వీరు సమర్పించినటువంటి ఆధారాలు, వారు సమర్పించినటువంటి ఆధారాలను పరిశీలించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే స్పీకర్ సమక్షంలోనే కండువా కప్పుకున్నటువంటి ఫోటోలు, వీడియోలు చూపిస్తారు బీఆర్ఎస్ సభ్యులు. మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను వాళ్ళు చూపిస్తారు. సో ఆధారాలను, వీడియో క్లిప్పింగ్స్ ఇవన్నీ లాయర్ల సమక్షంలో చూసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. తర్వాత చింతా ప్రభాకర్ వర్సెస్ కాల యాదయ్య వీళ్ళ సమక్షంలో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉండనుంది. పల్లా రాజేశ్వర రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కౌశిక్ రెడ్డి వర్సెస్ కడియం శ్రీహరి, దానం నాగేందర్. ఇలా షెడ్యూల్ విడుదలకు ముందే ఈ స్పీకర్ తో జంపింగ్ ఎమ్మెల్యేల భేటీ ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకటి ఇక్కడ చాలా స్పష్టం ఏంటంటే నందు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి షెడ్యూల్ రానుంది. బీహార్ ఎన్నికలతో పాటు ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రిజైన్ చేస్తే వీళ్ళు ఎలక్షన్స్ తర్వాత ఉండే అవకాశం ఉంది. నోటిఫికేషన్ రాకముందే కనుక వీళ్ళు రిజైన్ చేస్తే జూబ్లీహిల్స్ ఎన్నికలతో పాటు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. సో ఇది క్లిష్ట పరిస్థితులుగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పైన, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన. కాబట్టి అది నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా కాస్త సమయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. దానికోసమే సమయభావం ఇస్తున్నట్టుగా చర్చ కొనసాగుతుంది పొలిటికల్ సర్కిల్లో. గతంలో స్పీకర్ నోటీసులు ఇచ్చినా రెస్పాండ్ కాని ఎమ్మెల్యేలో దానం, కడియం ఉంటే కడియం 30వ తారీఖు వివరణ ఇస్తా అంటున్నారు. ఆల్రెడీ 29 నుంచే వివరణ ప్రారంభం కానుంది. మరి 30వ తారీఖు వివరణ ఇస్తే దాన్ని పరిశీలించడానికి స్పీకర్ ఒక 10 రోజులు టైం తీసుకుంటే అక్టోబర్ 1st వీక్ లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. జూబ్లీహిల్స్ సంబంధించిన ఎన్నికల తేదీ కన్ఫర్మ్ అవుతుంది. అప్పుడు రాజీనామా చేసే అవకాశం ఉండొచ్చు అనేటువంటి చర్చ కొనసాగుతుంది. దానం అయితే ఖచ్చితంగా దానం పైన రాజీనామా చేయకపోతే వేటు వేయాల్సిన పరిస్థితి ఉంది సమాజంలో. ఎందుకంటే స్పీకర్ పైన కూడా ప్రభుత్వం ఒత్తిడి తెస్తుందని చర్చ కొనసాగుతుంది. కడియం చేసిన వ్యాఖ్యలు మనం విన్నాం కదా మధు, మనం డిస్కస్ చేసాం. అంటే ఇదే నా చివరి ఎన్నికలని నేను గతంలో చెప్పిన మాట మీద నేను నిలబడతానని ఆయన చెప్పారు. అంటే గతంలో జరిగిన ఎన్నికలని ఆయన ఉద్దేశించి అన్నారా, లేదంటే రేపు రాజీనామా చేస్తానని ఫిక్స్ అయిపోయి జరగబోయే బై ఎలక్షన్స్ గురించి ఆయన అన్నారా అనేది ఎవరికి అర్థం కాలేదు. సో ఆ ఉద్దేశంతోనే అన్నారని చూడాలా. అండ్ అట్ ది సేమ్ టైం సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు రేపు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మొన్నంటే ఏదో సమాధానం చెప్పారు, నోటీసులకి అయిపోయింది. బట్ విచారణ సందర్భంగా వాళ్ళు చెప్పినటువంటి సమాధానం తర్వాత స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా. బీఆర్ఎస్ క్లియర్గా ఉంది, వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పేసి. సో ఇప్పుడు ఏం చేసే అవకాశం ఉంది? అసలు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి అక్కడ? ఎమ్మెల్యేలు మాట మారుస్తున్నటువంటి విధానం స్పష్టంగా కనిపిస్తుంది. గతంలోనేమో నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాము అనే స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత అవి కండువాలు అవి కాదు, 3 రంగుల జెండా అన్నారు. తర్వాత ఇప్పుడేమో ఏ పార్టీలో ఉన్నామో ఆ పార్టీలో ఉన్నామంటున్నారు. ఇప్పుడేమో మేము మళ్ళీ బీఆర్ఎస్ లోనే ఉన్నాం, మా నాయకుడు కేసీఆర్ అంటున్నారు. మా జీతాల నుంచి 5,000 కట్ అవుతున్నాయి ప్రతి నెల పార్టీ ఫండ్ కోసం అనేటువంటి స్టేట్మెంట్ చేసిరు. ఇదంతా విభిన్న వాదనలతో క్షేత్రస్థాయిలో బదనాం అయిపోయారు. వీళ్ళంతా కూడా బ్లేమ్ అవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలంతా. కాబట్టి చర్చ కొనసాగుతా ఉంది. వీరు ప్రతి సందర్భంలో ఏదో ఒక రూపాయల మాట మారుస్తా పోతా ఉన్నారు. కడియం శ్రీహరి లాంటి సీనియర్ నాయకుడు కూడా ఒక పార్టీ మారి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి క్షేత్రస్థాయిలో. ఇటు బీఆర్ఎస్ క్యాడర్ నుంచి, అటు కాంగ్రెస్ క్యాడర్ నుంచి ఇద్దరు యాక్సెప్ట్ చేయట్లేదు కడియం శ్రీహరిని. కాబట్టి ఇప్పటికైనా ఏదో ఒక క్లారిటీ స్పీకర్ ద్వారా వీళ్ళు బయటకు చెప్పగలిగితేనే స్పీకర్ నిర్ణయం తీసుకుంటే తప్ప వీరిపైన ఈ విమర్శలు పోయేటువంటి అవకాశం లేదు. అది కూడా ఉప ఎన్నికను ఫేస్ చేస్తే తప్ప. మరి కడియం శ్రీహరి ఎందుకు ఆ మాట అన్నారు? నిజంగా ఈ ఉప ఎన్నిక అంటే ఖచ్చితంగా ఆయన మరి ఈసారి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా, మరి ఆ సీటింగ్ కోరిక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా తెలియదు. ఎమ్మెల్సీ ఏమైనా ఆశిస్తున్నారా తెలీదు. దానం నాగేందర్ విషయంలో పార్టీ రెస్పాండ్ అయింది, పిసిసి చీఫ్ రెస్పాండ్ అయ్యారు. ఆయన యాక్చువల్గా దానం నాగేందర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచి పోటీ చేద్దాం అనుకున్నారు, రాజీనామా చేసి పార్టీ వద్దంది, ఆగిపోయారు. ఖైరతాబాద్ నుంచే చేయాలి, ఒకవేళ ఓటమి చెందిన ఎమ్మెల్సీ ఇచ్చి కాపాడుకుంటాం పార్టీ మారి వచ్చినందుకు అనేటువంటి ఒక భరోసా ఇచ్చే అవకాశం కల్పిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మొత్తానికి ఈ 10 మంది ఎమ్మెల్యేలో ఇద్దరు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు. వీళ్ళతో పాటు మరొక ఎమ్మెల్యే ఉన్నాడు, పోచారం శ్రీనివాస్ రెడ్డి. గతంలో స్పీకర్ గా పనిచేశాడు, ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్నారు. ఆయన పైన కూడా వేటు పడే అవకాశం ఉందనే చర్చ కొనసాగుతుంది. బీఆర్ఎస్ లీగల్ టీం స్ట్రాంగ్ గా ఉంది. వాళ్ళు ఒకటే విశ్వసిస్తా ఉన్నారు, స్ట్రాంగ్ గా ఖచ్చితంగా వేటు పడుతుంది అనేటువంటి ఒక అంశాన్ని వాళ్ళు
చెప్తా ఉన్నారు లీగల్ గా వెయిట్ పడాల్సిందే అనేటువంటిది చూడాలి. స్పీకర్ ఈ 3 రోజుల తర్వాత విచారణ తర్వాత ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారనేటువంటి కాస్త సస్పెన్స్ ఉంది. నందు. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద చాలా ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ చేశారు పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి. ఈ నేపథ్యంలో ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు మొన్న చెప్పినట్లుగా సమాధానం మరొకసారి చెప్తారా? మరి బీఆర్ఎస్ ఆల్రెడీ ఆధారాలు రెడీ చేసుకుంటుంది, లేదు మా పార్టీలో లేరు అని చెప్పడానికి. తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. స్పీకర్కి ఒక తప్పనిసరి పరిస్థితి క్రియేట్ అయిందా? ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కోర్టు ఆర్డర్స్తో. మరోవైపు ఇద్దరి విషయంలో మాత్రం పెద్ద చర్చ జరుగుతుంది, కడియం అలాగే దానం నాగేందర్. ఇంతకుముందు మధు చెప్పినట్లుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనే పోటీ చేద్దాం అనుకున్నారు, బట్ ఆయనకి అవకాశం రాలేదు. సో ఖచ్చితంగా ఆయన మీద వెయిట్ పడే అవకాశం ఉంది అంటూ తెలుస్తుంది. మరోవైపు కడియం రాజీనామా చేయబోతున్నారంటూ చర్చ జరుగుతుంది 30వ తారీఖు లోపు. ఈలోపు రాజీనామా చేసి తర్వాత ఆయనే పోటీ చేస్తారా, మరొకరికి అవకాశం కల్పిస్తారా? ఎందుకంటే నేను ఇక ఎన్నికల్లో పోటీ చేయను, ఇదే నా చివరి ఎన్నిక అని గత ఎన్నికల సందర్భంగా ఆయన అన్నారు సాధారణ ఎన్నికల సమయంలో. మరి మొన్న కూడా అదే మాటను ఆయన రిపీట్ చేశారు. అంటే గత ఎన్నికలను ఉద్దేశించి ఆయన చేశారా, లేకపోతే రాబోతున్నటువంటి ఈ ఖచ్చితంగా రాజీనామా చేస్తా అని నిర్ణయం తీసుకుని ఆ ఎన్నికలను ఉద్దేశించి చేశారా అనేది ఎవరికి అర్థం కాకపోయినప్పటికీ కడియం విషయంలో కూడా ఏం జరుగుతుందనేటువంటి చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. మొత్తం మీద ఈ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఏం జరగబోతుందనేటువంటి ఉత్కంఠ. ఓవైపు బీఆర్ఎస్ చాలా కాన్ఫిడెంట్గా ఉంది, ఖచ్చితంగా వీళ్ళందరి మీద వేటు పడబోతోంది అనేటువంటి కాన్ఫిడెన్స్. తర్వాత ఒకవేళ వీళ్ళందరి మీద వేటు పడితే అది మాకు ప్లస్ అవుతుందనే ఆలోచనలో కూడా బీఆర్ఎస్ కనిపిస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేలు కొంత గందరగోళంలో ఉన్నారనే చెప్పాలి. రేపు ఏం జరగబోతుందో తెలియక చాలామంది ఎమ్మెల్యేలు ఇప్పుడు జుట్టు పీక్కుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్పీకర్కి తప్పనిసరి పరిస్థితి కనిపిస్తుంది కోర్టు ఆర్డర్స్ ఉన్న నేపథ్యంలో. లేదంటే ఇంకా డిలే చేసే అవకాశం ఉందా, లేదంటే మధు చెప్పినట్లుగా ఈలోపు రిజైన్ చేస్తే త్వరలో ఎన్నికలు నిర్వహించబోతున్నారా? ఇదంతా కూడా చాలా పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో రేపు ఎమ్మెల్యేల విచారణ సందర్భంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేది ఉత్కంఠను కలిగిస్తుంది. మీరేమనుకుంటున్నారు? కడియం నిజంగానే రాజీనామా చేయబోతున్నారని మీరు అనుకుంటున్నారా? చేస్తే మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయను అన్నట్లుగా ఆయన గతంలో మాట్లాడారు కాబట్టి ఎవరు పోటీ చేసే అవకాశం ఉంది? ఇప్పుడు ఎమ్మెల్యేల విచారణ తర్వాత ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఎలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. మంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు తెలుసు కదా. మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ.